హలో ఫ్రెండ్స్, బోటి కూర అంటాను మేము. ఫస్ట్ ఉల్లిగడ్డలు వేయాలి. ఉల్లిగడ్డ వేగినాక పసుపు వేయాలి ఫ్రెండ్స్. పసుపు వేసినాక ఫ్రెండ్స్ అల్లం వెల్లిపాయ వేయాలి. అల్లం వెల్లిపాయ మంచిగా వేగాలి. వేగితేనే కమ్మ ఉడిచేస్తుంది. వాసన గుమగుమ వస్తే అల్లం వెల్లిపాయ వేసినాక కారం వేయాలి ఫ్రెండ్స్. మనం ఎంత తింటాం అంత రుచికి సరిపడా కారం వేసుకోవాలి. కారం వేసినాక మంచిగా వేగినాక ఇప్పుడు టమాటా పచ్చిమిరపకాయ వేయాలి ఫ్రెండ్స్. టమాటా పచ్చిమిరపకాయ కొంచెం మంచిగా వేగినాక ఆ తర్వాత బోటి వేసుకోవాలి ఫ్రెండ్స్. బోటి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దాంట్లో బోటి వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇక దాంట్లో నీళ్ళు ఏం పోయకుండా ఒక 2 విజిల్ల వరకు వదిలేయాలి. మూత పెట్టి వదిలేసినాక అందులో ఉన్న నీరు మొత్తం బయటకు వచ్చినాక మంచిగా వేపి ఆ తర్వాత ఎసరు పోసుకోవాలి.